వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ముద్దు గుమ్మకి తిరిగే లేదు, అడ్డుకోవడానికి ఎవరు రారు అన్నట్టుగా దూసుకెళ్ళిపోతుంది మన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్. అయితే ఈమె శ్రీదేవి తనయురాలుగా, అంతేకాకుండా అందాల రాశిగా బాలీవుడ్ ని ఏలుతున్న విధంగా ఛాన్సెస్ మీద ఛాన్సెస్ అలా కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే కథనంతో తెలుగులో, సౌత్ లో కూడా ఆమె అడుగుపెట్టింది. రావడమే పాన్ ఇండియన్ సినిమాలతో అడుగుపెట్టింది. అంతేకాకుండా పెద్ద బిగ్ స్టార్స్ తోటే ఈమె ఛాన్స్ కొట్టేసిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ సినిమాగా సౌత్‌లో రాబోయేది 'దేవర'. అయితే ఈ సినిమాలో తారక్‌కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో ఈమె ఛాన్స్ కొట్టేసిందనమాట. అయితే ఈ సినిమా సెట్స్‌లో ఉండంగానే చరణ్‌తో మరొక ఛాన్స్‌ని కొట్టేసింది ఈమె. అయితే చరణ్‌తో రాబోయే సినిమా కూడా పాన్ ఇండియాలో రావడమే విశేషం. ఈ 2 సినిమాలు పాన్ ఇండియాలో వచ్చి ఈమె గుర్తింపుని ఇంకాస్త పెంచుతున్నాయి. ఇప్పుడు ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో మనకి ఇంకో సినిమా తెరపైకి రాబోతుందనమాట. అయితే ఈ సినిమాకి మనకి మహేష్ బాబు హీరోగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు జాన్వీ కపూర్ పేరు వినిపించిందట. అయితే మనకి రాజమౌళి దర్శకత్వంలో హీరోయిన్స్ అంటేనే చాలా పర్టిక్యులర్‌గా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు బాగా చూసుకుంటానే ఉంటారనమాట. అయితే అదే సందర్భంగా ఇప్పుడు ఈ హీరోయిన్‌ని కూడా సెలెక్ట్ చేశారు. ఇంకా మన మహేష్ బాబుకి జోడీ అంటే ఇక వేరే లెవెలే ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఈ 3 సినిమాలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు కావడంతోటి ఈమె రేంజ్ ఇంకాస్త పెంచే విధంగానే కనిపిస్తుంది. అయితే ఇదే కాకుండా ఇంకా బాలీవుడ్‌లో కూడా వరుస ఛాన్స్‌లు అందుకుంటూ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ, ఇక్కడ కూడా కంటిన్యూ‌గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు సౌత్‌లోని అదరకొడుతుంది. అంతేకాకుండా బాలీవుడ్‌ని కూడా ఏలుతుంది. ఇంకా శ్రీదేవి పేరుని నిలబెట్టే విధంగానే ఈమె కూడా ఛాన్సులు కొట్టేస్తుందనమాట. చూడాలి మరి. నిజంగానే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29లో గనుక ఉండుంటే ఇగ ఈమెకి ఎవరు అడ్డు రారనే చెప్పొచ్చు. ఈమె లైఫ్‌కి ఇంకెక్కడ గూడా తిరుగులేదని గూడా జెప్పుకోవచ్చనమాట. అయితే మీకు 'జాన్వీ కపూర్' సినిమా ఏ సినిమా కోసం మీరు వెయిట్ జేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది, దాన్ని గూడా నొక్కేయండి.